హలో గైస్, ఈ వీడియోలో మనం ఈ పేపర్ల మీద ఉన్న ఫొటోస్ అన్నిటిని టీ షర్ట్ల మీదకి, ప్యాంట్ల మీదకి, చేతుల మీదకి, కాళ్ళ మీదకి, మగ్ల మీదకి, ఫోన్ కేసుల మీదకి ఏడ పడితే ఆడ ప్రింట్ చేసి పడేద్దాం. ఇవి ప్రింటింగ్ చేయడానికే ఇచ్చినాం అనమాట. ఇవి చాలా రకాల ఫొటోస్ అయితే ఉన్నాయి. ఇవైతే బాగా నచ్చినాయి నాకు. దీనైతే మనం టీ షర్ట్ మీదకి ఈజీగా పంపించేయచ్చు. చాలా సింపుల్. ఇవి చూడడానికి నార్మల్ A4 సైజ్ పేపర్స్ లెక్క ఉన్నాయి, కానీ ఇవి కొద్దిగా 20-30 రూపాయలకు వస్తాయి ఒక్కొక్క పేపర్ అనమాట. ఒక్కొక్క పేపర్ మీద మేము ప్రింటర్లో మొత్తం మాకు నచ్చిన ఇమేజెస్ అన్నిటిని అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు మనం అన్నిటి మీదకి ఏ దాని మీద పడితే ఆ దాని మీదకి మొత్తం ప్రింట్ చేసి పడేద్దాం. ఒక్కొక్క పేపర్కి ఒక్కొక్క స్పెషలైజేషన్ ఉంది. సో నా పేరు ప్రదీప్, వెల్కమ్. ఇట్స్ రియల్లీ క్రేజీ. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ డైనో బాయ్ కానీ ఇద్దాం. ఈ చూనికి మంచి అట్రాక్టివ్గా అనిపిస్తుంది కూడా. టీ షర్ట్ని నీట్గా అనుకొని ఇప్పుడు ఏంటంటే ఇది మంచిగా కట్ చేసుకోవాలి సేఫ్గా. ఇక్కడ చూసుకోవాలి కరెక్ట్ పొజిషన్. ఓకే, ఇక్కడ వేయాలనుకుంటాం కరెక్ట్ పొజిషన్. అన్నీ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఈ పేపర్ని ఇట్లా లేయర్ లాగా వస్తుందంట, బ్యాక్గ్రౌండ్ని తీసేయాలి. ఒక్క నిమిషం. ఓకే, వస్తుంది ఇట్లా లేపేయాలన్నమాట. ఇది మనకు అవసరం లేదు. ఇది మనం ఏడబెట్టాలనుకుంటాము అక్కడ కరెక్ట్ పొజిషన్ చూసి పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని టేప్ వేయాలి, కదలకుండా మెదలకుండా లైట్గా ఎడ్జెస్కి ఇట్లా. ఇప్పుడు దీనిపైన ఈ పేపర్ పెట్టి ఐరన్ బాక్స్ తీసుకోవాలి. ఇంకా రుద్దుడు హీట్ బాగానే జనరేట్ చేస్తుంది. దుమ్ము దులిపించేసింది హీట్. అంత ఈవెన్గా ప్రెస్ గట్టి ఒత్తుకుండా 5 నిమిషాలు చేయాలంట. ఎక్కువ సైడ్ల కాడనే పోతుంటుంది. అందుకే సైడ్ల కాడ మంచిగా అనాలి. వచ్చేది ఉంతను వస్తుందో రాదు, అదే ఏమవుతుంది. ఫైనల్లీ ఐరన్ చేసే టైం అయితే అయిపోయింది. ఇప్పుడు చూద్దాం అసలు నిజంగా ప్రింట్ అయిందో లేదో. వావ్, సూపర్గా ప్రింట్ అయిపోయింది ఇది. సో ఫైనల్లీ టీ షర్ట్ మీదకైతే ప్రింట్ వచ్చేసింది. ఓకే, ఈ ఫోటో అయితే సక్సెస్ఫుల్గా ప్రింట్ అయిపోయింది. ఫస్ట్ వైట్ టీ షర్ట్ ఇట్లా అయిపోయింది. నెక్స్ట్ మనం ఈ టీ షర్ట్ మీద నా ఓన్ ఫోటోనే వేద్దాం. తెలుస్తుంది అప్పుడు ఎట్లా వస్తుంది అనేది. సేమ్ ఫోటోని కూడా మంచిగా ఎడ్జెస్ లేకుండా కట్ చేసిన. సేమ్ ఫోటో కూడా సేమ్ అట్లనే అనుకోండి. ఫోటోని కూడా అట్లనే కట్ చేయాలన్నమాట. బ్యాక్గ్రౌండ్ పెట్టేది నేనేమో. ఇప్పుడు నా ఫోటో టీ షర్ట్ మీద గుండె మీద వేసుకుందాం. ఏదో ఇక ఏం చేస్తాం, ఇప్పుడు ఇక నా ఫోటో నేనే వేసుకోవాలి. ఇదేమో అయితే డిఫరెంట్ సినారియో. కరెక్ట్గా ఇక సేమ్ ఇట్లానే పేపర్ పెట్టి గుండె మీద ఫోటో రుద్దుడే. ఐరన్ బాక్స్ అయితే మ్యాక్సిమం మొత్తం ఎంత ఉంటుందో అంత టెంపరేచర్ పెట్టేసేయాలి, లేకపోతే అంత హీట్ తాకదు. ఎంత హీట్ తగిలితే అంత మంచిది అనమాట. అమ్మయ్య, గుండెలపై ఫోటో భలే ఉందిలే. ఆహా. నెక్స్ట్ ఇక ఈ క్రాబ్ ఫోటో వేద్దాం. దీనిపైన ఇట్లా తీయాలి. ఇంకా బటర్ పేపర్ వేసి రుద్దుడే. తిడతారేమో. బాగుంది, మంచిగా అనిపిస్తుంది. ఇది సింపుల్. వైట్ టీ షర్ట్ మీద వేసేది ఉండే. ఎందుకంటే ఇందాక మొత్తం టీ షర్ట్ల మీద ప్రింట్ చేసినాం కదా. ఇప్పుడు మనం బ్యాగ్ మీద కూడా ఇంకా ప్రింట్ చేద్దాం ఈ క్యాట్ ఫోటోని. చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. ఇప్పుడు మన ఫోటోలు ఉంటే బాగుండదని కొంచెం వెరైటీ ఫొటోస్ అయితే వేస్తున్నాం. సేమ్ ప్రాసెస్, పెద్ద టెన్షన్ ఏమి ఉండదు. పొజిషన్ పెట్టుకోవాలి. ఓకే, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు దీనిపైన పేపర్ పెట్టినామా రుద్దుడే. ఇది కొద్దిగా కష్టం ఉంది. ఇప్పుడు ఐరన్ బాక్స్తో ఇట్లా అంటేనే ఉండాలి. ఏది ప్రింట్ చేసినా సరే ఐరన్ బాక్స్ మాత్రం కంపల్సరీ. ఓరి దేవుడా, మొత్తానికైతే అయిపోయింది. ఇది కొంచెం ఎక్కువ సేపు హీట్ అయినట్టుంది. అట్లయినా సరే పర్లేదు, బాగానే వచ్చింది. కానీ కొద్దిగా ఎక్కువ హీట్ అయిందని అనిపిస్తుంది. బ్యాగ్ అయితే ఇట్లా తయారైపోయింది. నెక్స్ట్ ఏంటంటే గ్లో ఇన్ ద డార్క్. అంటే మనం చీకట్లో పోయినప్పుడు మెరుసుకుంటా కనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఇమేజెస్ దాంట్లోకి వచ్చినాయి. ఈ పేపర్ మీద ప్రింట్ చేస్తే చాలు మనం చీకట్లోకి పోయినప్పుడు గ్లో అవుతుంది అంట. చూద్దాం అయితే నిజంగానే మెరుస్తుందేమో చీకట్లా. ఈ ట్రైన్ ఫోటో దీన్ని కూడా సేమ్ ఇట్లనే తీసేయాలి. ఇట్లా పెట్టేసేయాలి. ఇదైతే అయిపోయింది. ఇక తర్వాత చూద్దాం చీకట్లోకి గ్లో అవుతుందో కాదు. నెక్స్ట్ ఫోటో వచ్చేసరికి ఈ చిన్న ఇయర్ బడ్ మీద వేద్దాం. చూద్దాం ఎట్లా వస్తుందో. ఈ ఇయర్ బడ్స్ కేస్ మీద ఎట్లా వస్తుంది రా బాబోయ్. ఓ మ్యాన్, ఎక్కువసేపు పెట్టవద్దు అనమాట. ఇక ఇట్లా ఎక్కువసేపు పెట్టవద్దు, జస్ట్ ఇట్లా ఆనుకుని అంతే. ఎందుకంటే ఎక్కువసేపు పెడితే ఇది కాలిపోతుంది. ఇక్కడిక్కడ మొత్తానికైతే ప్రింట్ అయిపోయింది.
ప్రింట్ అయిపోయింది. ఇయర్ బడ్స్ బాగానే వచ్చింది, నేను ఎక్స్పెక్ట్ చేయలే. కానీ ఇక్కడ కొద్దిగా ఎక్కువ కాలింది, ఎక్కువ షేప్ పెట్టినాము, తప్పు పని చేసినాం బ్రో. నెక్స్ట్ పేపర్ వచ్చేసరికి గ్లిట్టర్ 1.2 అంట. సరే అంటే మెరుస్తుంది అనమాట, ఇట్లా చెమ్కిల్ మెరిసినట్టు మెరుస్తుంది. మళ్ళీ ఇది మెరుస్తుందో ఏం చేస్తుందో చూడాలి ఈ టీషర్ట్ మీద వేసిన తర్వాత. ఇంతవరకు అయితే అన్ని వేసేసినాము, చీకట్లో మెరిసేది, మామూలు టీషర్ట్ ప్రింటింగ్ అండ్ బ్యాగ్ మీద, ఇయర్ బడ్స్ మీద, అన్నిటి మీద వేసినాం. ఇప్పుడైతే ఇది చమ్కిల్ మెరుస్తుంది అంటే గ్లిట్టర్. ఈ కుక్కల ఫోటో టీషర్ట్ పైకి గ్లిట్టర్ అంట, మెరుస్తుంది అంట. ఏం మెరుస్తుంది ఏమో, ఏదైతే ఏం మెరుస్తనే లేదు. గ్లిట్టర్ అంటే ఇప్పుడే మెరవాలి, ఏదో ఐరన్ చేసిన తర్వాత మీరు మెరుస్తుంది అంతే. పేపర్ పెట్టినామా, ఐరన్ చేసి అయిపోయింది. కానీ మెరిసేటట్లేదే, మెరిసే టీషర్ట్ తయారైపోయింది. లైట్గా మెరుస్తుంది, ఇది దగ్గరకు వచ్చి చూసే కనిపిస్తుంది. అంత గ్రీన్ కలర్ చిన్న చిన్న డాట్ లాగా మెరుస్తుంది. ఈ రోబోట్ని దీని మీద వేద్దాం, చిన్న బ్యాగ్ మీద. చిన్న ఉంది బ్యాగ్. యా ఫైనలీ అయిపోయింది. ఇది కూడా చిన్న రోబోట్ సంచి. నెక్స్ట్ ఈ బాటిల్ పైన నా ఫోటోని ప్రింట్ చేద్దాం, నా ఫోటో చూద్దాం ఎట్లా వస్తుంది అనేది. అన్ని సైడ్లు కరెక్ట్ జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి టాటూ ట్రాన్స్ఫర్ పేపర్. టాటూ ట్రాన్స్ఫర్ చేస్తాను అనమాట, మన ఇష్టం వచ్చిన టాటూస్ని అయితే ప్రింట్ చేసుకోవచ్చు. ఇక్కడ నువ్వు కూడా ఈ పొజిషన్లో అతికియాలి, టెంపరవరీ టాటూ. ఓకే అవుతుంది. ఇది తీసేయాలి, ఎక్కువసేపు అనదు, కొద్దిసేపు ఆగాలి. ఎక్కువసేపు అంటే ఇది పోతుంది బ్రో. నెక్స్ట్ ఇక ఈ షార్క్ వేద్దాం, ఆ తర్వాత నా ఫోటో వేసుకుందాం. నువ్వు కూడా 1 2 3. ఓరి దేవుడా, అయ్యయ్యో. నెక్స్ట్ ఈ గ్లో ఇన్ ద డార్క్ ఇమేజ్ని ఫోన్ పౌచ్ మీద వేద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది. అంతే సింపుల్. చీకట్లోకి పోయి చూడాలి నిజంగా మెరుస్తుందా మెరుస్తలేదా అనేది. నెక్స్ట్ టాటూ వచ్చేసరికి నువ్వు కూడా నా టాటూ చెయ్యి మీద వేసుకుందాం ఇట్లా. అదే ఓకే, ఇది నా నూబుడా టాటూ. టాటూస్ ఏవి మంచి వస్తలేవు, మాకేనికి వస్తలేదు టాటూస్ అంత కరెక్ట్గానే, అన్నీ బాగానే వచ్చినాయి. సరే ఇక మనం ఈ ఫోన్ కేస్ మీద వేసేద్దాం. ఫోటోని అయితే నీట్గా కట్ చేసి పడేసాం. సింపుల్గా ఈ ఫోటోని దీనిపైన ఇట్లా పెట్టేసి సైడ్కి మొత్తం టేపులు అతికియాలన్నమాట. సింపుల్గా మనం ఏడైతే వేయాలనుకున్నామో ఆ కేసు ఇంకిలా ఫోటోని ఇట్లా పెట్టేసేయాలి, అతికియాలి జరసేపు. మొత్తం తేడా అయిపోయింది. నేను ఇది ఎక్కువ హీట్ పెట్టేసిన కాబట్టి మొత్తం పౌచే కాలిపోతుంది. ఫోటో వచ్చేదానికంటే పౌచ్ కాలిపోయి ఇది ఎక్కువనట్టుంది, అందుకే భయమైంది. ఇంకో ఫోటో కూడా ఇంకా లేదు వేద్దామంటే. ఇక కొద్దిగా తక్కువ హీట్ చేసేది ఉండే, నేను తప్పు పని చేసినాం. అయినా సరే పర్లేదు, కొద్దిగా బాగానే వచ్చిందని మొత్తం పోయింది. ఫైనల్లీ అన్నీ అయిపోయిన తర్వాత చూద్దాం, ఇప్పుడు ట్రై చేద్దాం ఒక్కొక్కటి ఎట్లా ఉన్నాయి అనేది. ఇదైతే సూపర్ వచ్చింది ఫోటో. ఇదే ప్లేస్లో మన ఫోటో కూడా వేసుకోవచ్చు, కానీ మేమైతే కొంచెం కస్టమైజ్ డిజైన్ లాగా ఫోటో సెలెక్ట్ చేసుకొని దీని మీద ప్రింట్ చేసేసినాం. నెక్స్ట్ అయితే గ్లో ఇన్ ద డార్క్. ట్రైన్ బొమ్మ కూడా క్లియర్గా అనిపిస్తుంది బాబోయ్, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను గ్లో ఇన్ ద డార్క్ అంటే అసలు గ్లో అవుతుందో కాదో అనుకున్నాను. డార్క్లా ఏం లేదు, ట్రైన్ క్లియర్ కనిపిస్తుంది మనకు. ఇదైతే గ్లిట్టర్ మెరుస్తుంది అనమాట, చాలా చిన్నగా మెరుస్తున్నాయి అనమాట. జూమ్ చేస్తేనే కనిపిస్తాయి. ఇగో ఇప్పుడు కుక్క కన్ను బొమ్మ అక్కడ లైట్గా మెరుస్తుంది కదా, అట్లా మొత్తం మెరుస్తుంది. కానీ చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేయాలి. మేబీ వేరే బొమ్మ గిట్టంగా వేయించినట్టు ఇంకా మంచిగా వస్తున్నాయేమో. నెక్స్ట్ బనీన్ పైన క్రాబ్, ఇది చిన్నగా ఉన్న భలే అనిపిస్తుంది. నెక్స్ట్ అండ్ ఇంకోటి ఇదేం పోతలేదు కూడా, ఎక్కడ పోతలేదు కూడా, సూపర్ ఉంది. ఇది ఏం చేసినామంటే మేము ఎక్కువసేపు ఐరన్ చేసే వరకు ఇది కొద్దిగా మాడిపోయినట్టు నల్లగా అయింది. సో ఇది కూడా ఇంకా గ్లో ఇన్ ద డార్క్ మంచి. ఓహో మొబైల్ మీద కూడా ఇంకా క్లియర్గా ఓకే పర్లేదు. వావ్ సూపర్ వచ్చింది, అసలు ఇట్లా మెరిసిపోతుంది. సో ఇక వీడియోకి ఇంతే గైస్. ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఇట్స్ రియల్లీ క్రేజీ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు బాయ్, జై హింద్.